విజయవాడ జాతీయ రహదారిపై హృదయ విదారక ఘటన జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ వద్ద బైక్ ను డీసీఎం ఢీకొట్టింది. పాల ప్యాకెట్ కోసం కుమారుడితో బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 సంవత్సరాల కుమారుడు ముందే తండ్రి మృతి చెందాడు. దీంతో తండ్రి మృతదేహం పక్కనే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు బాలుడు. బాలుడుకు గాయాలు కాగా హాస్పిటల్కు తరలించారు. విజయవాడ జాతీయ రహదారిపై హృదయ విదారక ఘటన జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ వద్ద బైక్ ని డీసీఎం ఢీకొట్టింది. పాల ప్యాకెట్ కోసం కుమారుడితో బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 సంవత్సరాల కుమారుడు ముందే తండ్రి మృతి చెందాడు. దీంతో తండ్రి మృతదేహం పక్కనే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు బాలుడు. బాలుడుకు గాయాలు కాగా హాస్పిటల్కు తరలించారు. విజయవాడ జాతీయ రహదారిపై హృదయ విదారక ఘటన జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ వద్ద బైక్ ను డీసీఎం ఢీకొట్టింది. పాల ప్యాకెట్ కోసం కుమారుడితో బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 సంవత్సరాల కుమారుడు ముందే తండ్రి మృతి చెందాడు. దీంతో తండ్రి మృతదేహం పక్కనే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు ఆ బాలుడు. బాలుడుకు గాయాలు కాగా హాస్పిటల్కు తరలించారు. విజయవాడ జాతీయ రహదారిపై హృదయ విదారక ఘటన జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, విజయవాడ జాతీయ రహదారిపై హృదయ విదారక ఘటన జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అబ్దుల్లాపూర్ మెట్ ఇన్నాంగూడ దగ్గర మాత్రం ఒక సంఘటన కంటతడి పెట్టిస్తుంది. అయితే తను ఉదయం తెల్లవారుజామున పాల ప్యాకెట్ కోసం తన కొడుకుతో 2 ఏళ్ల బాలుడితో మాత్రం ఆ ద్విచక్రపు వాహనం పైన మాత్రం వెళ్తుండగా మాత్రం వెనకాల నుంచి డీసీఎం వెహికల్ వచ్చేసి అక్కడికక్కడే, ఎందుకంటే ఢీకొట్టడంతో అక్కడికక్కడే తండ్రి మాత్రం మృతి చెందాడు. దాదాపుగా ఒక అరగంట సేపు 45 నిమిషాల వరకు, ఎందుకంటే సంఘటనకు పోలీసులు చేరుకునే వరకు మాత్రం 2 ఏళ్ల బాలుడు పక్కన తండ్రి శవాన్ని పెట్టుకొని ఏడ్చుకుంటూ మాత్రం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అక్కడ వెళ్తున్న రహదారు, ఎందుకంటే ఈ విజయవాడ హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే రహదారిలో మాత్రం 24 గంటల పాటు ట్రాఫిక్ ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి కొంతమంది అక్కడ ఆగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మాత్రం సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకొని కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. మాధురి, థ్యాంక్ యూ క్రాంతి. థ్యాంక్ యూ క్రాంతి.
వరంగల్లోని కాకతీయ కళా